వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంచారము, రాస్యాధిపతి స్వస్థానంలో ఉండడము, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, అనుకూలమైనటువంటి ప్రయాణాన్ని, జీవన ప్రయాణాన్ని సూచన చేస్తోంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తి వ్యవహారముల యందు విజయము, కార్య సాఫల్యత సూచితమవుతున్నది. గ్రహ నిర్మాణము కానీ, గ్రహ ప్రవేశము కానీ, స్థిరాస్తి కొనుగోలు కానీ, ఏదైనా ఒక విధముగా మీ ఇంట మీ స్త్రీలు, మీ ఇంట ఆడవాళ్ళు ఈ విధంగా లాభపడేందుకు అవకాశం స్పష్టముగా గోచరిస్తున్నది. చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్య తీరుతుంది. ఎంతో కాలంగా మీ స్థిరాస్తి వ్యవహారంలో ఆదాయము లేకుండా ఉండిపోయిందే అయ్యో అనుకున్నటువంటి ఆ స్థిరాస్తి నుంచి అద్భుతమైనటువంటి ఆదాయము మీకు సృష్టింపబడుతుంది. దాని నుంచి మీరు తీసుకోగలుగుతారు. దానిని మీరు లీజుకి ఇవ్వడమో, దానిని లేకపోతే అద్దెలకు ఇవ్వడమో చేసి దాని నుంచి అద్భుతమైన ఆదాయాన్ని పొందుతారు. సుఖజీవనాన్ని సాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఊహించినటువంటి విధముగా పెద్దవారితో పరిచయాలు, మీ గుర్తింపు ఇనుమడింప చేసే విధముగా మీ కార్యాచరణ ప్రణాళిక మిమ్మల్ని ఉత్తమమైనటువంటి ఉన్నత దిశగా నడిపించేందుకు అవకాశం కనబడుతున్నది. చాలా కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొంతమంది శత్రువుల ద్వారా కోర్టు వ్యవహారాలలో పడిన ఇబ్బందులు తొలగి ఈ మాసమునందు మీరు కోర్టు కార్యాలయములందు వ్యవహారముల యందు విజయాన్ని సాధించి మీకు అనుకూలమైన తీర్పులు సంపాదించుకోగలుగుతారు. వ్యవహారముల యందు ఉన్నత స్థితి, మీ మాటకు ఒక గౌరవము, మీ నిర్ణయానికి ఒక విలువ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారి హోదా పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము, సినీ కళారంగాలలో ఉండేటువంటి వారికి అనుకూలమైన సమయము, రాజకీయ నాయకులు కొంతకాలము మళ్ళీ ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ఊహించినటువంటి ప్రయాణముల విషయంలో ప్రయాణములన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతున్నది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము దుర్గా అష్టోత్తర శతనామావళితోటి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం, ప్రతి నిత్యము చేయించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ 2 శనివారముల పూట చేయించుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలతోటి ఈ రాశివారు దిగ్విజయమైనటువంటి ఉన్నత స్థితిని పొందుతారు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ